మా డబ్బులు జీతాలుగా తీసుకుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు మీరు పని చేయాల్సింది ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి కాదు. అదేదో పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెళ్ళాడు చూడండి, అదే లండన్ ఎక్కడికి వెళ్ళి అక్కడ గుక్కబట్టి ఏడుస్తున్నాడు. అయ్యయ్యో మా జగన్మోహన్ రెడ్డి, అయ్యయ్యో మా జగన్మోహన్ రెడ్డి అని అక్కడ గుక్కబట్టి ఏడుస్తున్నాడు. పోరాటం చేస్తున్నాడు. చాలా ఆయనకు చాలా థ్రెట్ ఉంది. నేను ఒక విషయం చెప్తానండి, ఇక్కడ ఇంకో మాట నేను సజ్జలు అన్నాడు, వ్యవస్థల్ని ఏదో మేనేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారని. అసలు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నదే నువ్వురా నాయన గత 5 సంవత్సరాలుగా. అవునవునవును, అవును కరెక్టే పాపం. అసలు అంటే వీళ్ళు మాట్లాడితే అసలు అందులో నిజాలు ఉన్నాయా లేవా, ప్రజలు మేము చెప్పేది నిజంగా అంటే ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి కాన్సెప్ట్ కూడా లేకుండా సంవత్సరాలు బయట ఎవరున్నారు. నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ దాట్ డిస్కషన్. ఎందుకో చెప్తాను వినండి. అసలే అక్కడ ఓడిపోబోతున్నారు వాళ్ళు. గుక్క పట్టి ఏడుస్తున్నాడు ఒక్కొక్కడు, లండన్ వెళ్ళి మరీ ఏడుస్తున్నాడు. మామూలుగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వదిలేశారు, ఇంకెళ్ళి లండన్ వెళ్ళి మరీ ఏడుస్తున్నారు. దాంతో పాటుగా రేపు పొద్దున్న ఒక్కొక్కళ్ళు ఎలా తయారయ్యారు అని అంటే వీళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదు. పవన్ గారు దయచేసి మీరు కూడా ఎక్కువగా ఏం అనకండి, ఎందుకంటే మానసిక పరిస్థితి బాగాలేదు వాళ్ళది. ఓటమిని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. ఇవాళ రోజున ఓటమిని అంగీకరించలేక మీడియా ముందరకు వచ్చో ఎక్కడికో వచ్చి ఇలాంటి ఒక పిచ్చి ప్రేలాపనలు అంటాం అనమాట. అంటే ఎవడన్నా సరే అసలు ఫలితాలు ఇంకా అసలు ఓటింగ్ అయింది మొన్న, ఫలితాలు ఇంకా రాలేదు, ఏమీ కాకుండానే అసలు ఏమీ లేదు ముందర మేము వెళ్ళి అక్కడ మేము విశాఖపట్నంలో అదేంటది ప్రమాణ స్వీకారం చేస్తున్నామని చెప్పాడు. ఏమైంది? రఘురామకృష్ణరాజు గారు ఏమన్నారు? అవునయ్యా పిచ్చాసుపత్రిలో కూర్చొని ప్రమాణ స్వీకారం చేశారు. ఎందుకు? అడిగి తన్నించుకోవడం అంటారు దీన్ని. అవసరమా నీకు? అంతే కదా. ఇప్పుడు నువ్వు కామన్గా నువ్వు ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో చెప్పు. అదేంటి ఇంకొక టీవీ డిబేట్లో అండి వాళ్ళ ఏమంటారు అని అంటే దాన్ని సరే మనం లెట్స్ నాట్ నేమ్ ది టీవీ ఛానల్, కానీ అందులో కూర్చొని ఒక బ్రహ్మాండమైనటువంటి మహానాయకుడు, ఆ పార్టీకి చెందినటువంటి మహానాయకుడు, టెక్కల ప్రాంతానికి చెందినటువంటి మహానాయకుడు కూర్చొని పగలబడి నవ్వుతూ ఏముందండి 175 అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి తప్పు చెప్పాడు. జగన్మోహన్ 151 అన్నట్టు విన్నానండి, 151+ అన్నాడు. ఈ మహానుభావుడు 175 25/25. అసలు వీళ్ళు ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో, అసలు నిజంగా ఈ దౌర్భాగ్యం వీళ్ళకెందుకు, ఆ బయటకు వచ్చి మీడియాల ముందరికి ఎందుకు మాట్లాడుతున్నారు? అదేదో ఆ కొడాలి నాన్నలాగా బుద్ధి తెచ్చుకొని, లేదా ఆ రోజాలాగా బుద్ధి తెచ్చుకొని, ఆ వల్లభనేని వంశీలాగా బుద్ధి తెచ్చుకొని ఎక్కడో ఏదో దేశాలు పోయి ఏడ్చావచ్చుగా. ఎందుకు వాళ్ళకేమైంది? వాళ్ళేం మాట్లాడట్లేదు, వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు. ఎందుకు ఇప్పుడు ఏం మాట్లాడినా మాకు చెప్పు దెబ్బలు ఎందుకని చెప్పి నోరు మూసు కూర్చున్నారు వాళ్ళు. మరి వీళ్ళు కూడా అదేదో ఏడిచావచ్చుగా. ఎందుకు వీళ్ళు మీడియా ముందరికి వచ్చి ఇప్పుడు రేపు పొద్దున్న ఎన్నికల మన ఫలితాల తర్వాత ఊరుకుంటాడండి ఒక్కొక్కడు. అదే ఆ మహానుభావుడు ఆ దువ్వాడితే వీడియో పెట్టి ఏమయ్యా 175 అన్నావు ఏంటి 10 రాలేదు 12 రాలేదు అంటారు. అవసరమా నీకు ట్రోలింగ్? అవసరమా చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు ఇదే రఘురామకృష్ణరాజు గారు ఏం సజ్జలా ఏమంబటి అక్కడ పెడతానన్నావు కదా, ఎక్కడ పెడుతున్నావు ఇప్పుడు ప్రమాణ స్వీకారం అని అడుగుతారు. అవసరమా? ఇప్పుడు మా లాంటి వాళ్ళం ఉన్నాం, ఏమయ్యా మరి 151/151 అన్నావు కదా,